యేసు తాను ఉన్న చోటే ఉండిపోయాడు. మార్తా మరియలకు మాత్రమే కాదు, అలాంటి సిచ్యువేషన్ మనకు కూడా చాలాసార్లు వచ్చిందిగా. అఫ్కోర్స్ మరణం కాకపోవచ్చు, అంతకంటే ఎక్కువైన దుఃఖం కలిగి ఉండొచ్చు, చస్తే బాగుండనిపించి ఉండొచ్చు. ఈ బాధలు పడమని వదిలేయటం కన్నా చంపేస్తే బాగుండేది కదా అని అనిపించి ఉండొచ్చు. క్రైస్తవ సంస్కారం అడ్డొచ్చి మనం ఏమంటామంటే, దేవుని మనం ప్రశ్నించలేము, కానీ మరి ఎందుకు మౌనంగా ఉంటున్నాడో అర్థం కావట్లేదండి. దేవుడు మంచివాడే కానీ మా విషయంలో ఎందుకు సైలెంట్ అయిపోయో తెలియట్లేదండి. రక్షింప నేరకుండలి యెహోవా హస్తము కొరచ కాలేదని మాకు తెలుసు, ఆయన చెవుల మందం కాలేదని మాకు తెలుసు. మా ప్రార్థన ఎందుకు వింటో తెలియదు. మా అదృష్టమేమో, మేము దేవుని కృపలో లేవేమో, మా పట్ల దేవుని చేతి వింతేనేమో, లోక సంబంధులు అయితే మా తలరా తింటేనేమో. నైరాశ్యములో కూరుకుపోయే స్థితిలో ఎవరికైనా చారిత్రాత్మకమైన యెరూషలేము దేవాలయంలో కూడా నిలబడటానికి ఇష్టపడిన సందర్భంలో ఈ ఇంటికి వచ్చి బస చేశాడు. అంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ యేసు ప్రభుకు ఆ ఫ్యామిలీ. చారిత్రాత్మకమైన యెరూషలేము దేవాలయంలో నిమిషం నిలబడటానికి ఇష్టపడలేదు. ఇలాంటి చోట నేను ఉండను. మీరు దేవుని వాక్యమును చదవలేదా అని చెప్పి వారిని విడిచి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేశాను. అక్కడ నిలబడటానికి ఇష్టం లేదు, ఇక్కడ బస చేయడానికి ఇష్టపడ్డాడు. అంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ. చరిత్ర చూస్తే, నేపథ్యం చూస్తే, గత కొన్ని సంవత్సరాల కార్యాలను చూస్తే ఆ కుటుంబం పట్ల దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, దేవుడికి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ ఇంటికి దేవుడు తరచూ వచ్చేవాడు, ఆ ఇంట్లో ఉండేవాడు, వారు పెట్టిన ఆతిథ్యం తీసుకునేవాడు. అంతా బాగున్నప్పుడు బాగానే వచ్చాడు, కానీ కొంపలు అంటుకుపోయినప్పుడు రాలేదు. చచ్చిపోయినప్పుడు కూడా చూడటానికి రాలేదు. ఇంతకైనా నిదర్శనం ఏం కావాలి? దేవుడు మా చేయి వదిలేశాడు. ఎందుకు ఆయన కూడా మేము నచ్చలేదు, మా కర్మ. ఏం చేయమంటావు? దేవుడు ఉన్నాడులే, దేవుడు మంచోడే, కానీ మాకు మాత్రం కాదు. యువతల వైపు ఎట్ట జరుగుతుంది? ఆ ఇంట్లో అంతర్మథనం, అక్క చెల్లెల దుఃఖం. యువతల వైపు యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. మరొక గ్రామంలో, నాన్న మన సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు, లేపుదాం పదా అని అన్నాడు 12 మందిని. వెంటనే మనోడు తోమ అంటాడు, అతను నిజముగా నిద్రించడం మనము లేపుదాము అంటే వీళ్ళకి ఉప్పొందింది, చచ్చిపోయాడు. చచ్చిపోయిన 4 రోజులు అయిపోయింది, సమాధి అయిపోయింది, ఇప్పుడు పడుకున్నాడు, లేపుదాం అంటాడు. మళ్ళీ అన్నీ ఒక్కోసారి వింతగా మాట్లాడతాడు యేసు ప్రభు కూడా. మరి గురువుగారు మనం ఏమనకూడదు కానీ టూ మచ్, అందుకని మనోడికి చిన్నది పొడుచుకొచ్చింది. నిజంగా పడుకుంటే లేపుదాంలే అన్నాడు. మరి నిజంగా పడుకుంటే లేపుతాకి యేసు ప్రభు 12 మంది 13 కావాలా? పిల్లగాని పంపిస్తే లేపడా? ఎటకారం కాకపోతే కొడుకి అంటే వీళ్ళకి కూడా మనం అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, చాయ్ బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళం. వాళ్ళు తిప్పలు పెడితే నువ్వు స్పందించాలి కదా, నువ్వు కూడా ఇట్లా చేసావు అని వీళ్ళకంత చిన్నది. అందరి దృష్టిలో యేసు ప్రభు ప్రేమ లేనివాడైపోయాడు, కఠినాత్ముడైపోయాడు. ఎందుకో ఒక్కోసారి దేవుడు కూడా అలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మరి మాకు అర్థం కాదు కానండి, మరి మనం అనకూడదు కానండి, మరి ఏంటోనండి మనసులో మాత్రం మాకు కూడా గాయంగానే ఉందండి. ఇటు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి యేసు ప్రభు ప్రపంచంగా వెనకాల తిరిగే వాళ్ళ ఫీలింగ్ అదే. ఆయన హక్కును చేర్చుకుని ఆతిథ్యాలు ఇచ్చి భోజనాలు పెట్టి మంచి చెడ్డ చేసే భక్తుల ఫీలింగ్ అదే. ఈ మొత్తం ధ్యానంలో నాకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభు ఎవడికి అర్థం కాలేదని. వీళ్ళేమో శిష్యులు, వాళ్ళేమో భక్తులు, ఎవరికి అర్థం కాల. ఓరు మీ భాషలో అయితే మీ ఫీలింగ్ ప్రకారం చచ్చిపోయాడు రా, అయినా లేపుదాం పదా అంటే అంటాడు, అయితే మనం కూడా చద్దాం పదా. వీళ్ళు ఎక్కడని ఫిక్స్ అయిపోయాడు మనోడు. వెంబడించేవాడికేమో ఆయన మనసు అర్థం అవ్వదు, ప్రేమ అర్థం అవ్వదు, శక్తి కూడా అర్థం కాదు. రండిరా మీతో తలకాయ బయలుదేరి అని బయలుదేరి యేసుప్రభు వారు ఆ ఊరు వచ్చారండి. ఎవరండి? బయలుదేరి వచ్చేపాటికి యేసు వచ్చుచున్నాడు. యేసుప్రభు వస్తే సైలెంట్గా ఉంటుందండి కోటం. ఊరంతా క్షణాల్లో
సమాచారం ప్రాకిపోయింది, యేసు వచ్చుచున్నాడు. ఒక్క ఉదుట్న ఇంటి యజమానురాలు ఎవరో మార్తమ్మ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఒక్క ఉదుట్న పట్టణపు గౌనుల దగ్గరే ఇంకా ఎంట్రన్స్లో ఉండగానే పరిగెత్తుకెళ్ళిపోయి, ప్రభు నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకపోవును. చూసే వాళ్ళకి ఎలా ఉంది? ప్రభు అంటే ఎంత పిచ్చి ప్రేమ, ఎంత భక్తి. బాగోలేదని కౌరు పెడితే రాలేదు, చచ్చిపోయినా రాలేదు. 4 రోజులు అయిపోయాక 5వ రోజు తీరుబాటుకు వస్తే కూడా ఇంట్లో కూర్చొని తలుపులు తీయకుండా, లేదా తలుపులు తీసిన లేకుండా అట్టే కూర్చొని నిరసన చెప్పొచ్చు. కానీ నడి వీధిలోకి వచ్చి, గ్రామ పల్లిమేరలోకి వచ్చి ప్రభుకి ఎదురొచ్చి ప్రభు అని కేకలు వేస్తోంది. ఆహా, ఎంతటి భక్తి! ఇదిరా విశ్వాసం అంటే అని లోపలందరూ ఆవిడ ప్రశంసించుకుంటున్నారు. ఆవిడ స్వరం వేరే ఉంది కాస్త. నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అంటే నువ్వు వచ్చుంటే బతుకుండేవాడు. ఒక రకంగా ఈ మా దుఃఖానికి కష్టానికి కారణం నువ్వే. నువ్వు ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వలేదు అని నిరసనను వ్యక్తం చేస్తోంది. సర్లే బిడ్డ, ఏం కాదులే, ఇప్పటికైనా ఏమైపోయింది? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, ఒకవేళ చనిపోయినా మరలా బ్రతికిస్తాను, ఏం పర్వాలేదు అన్నాడు. పునరుత్థానములు అంచెలో లేస్తానని మాకు తెలుసు అంది. అట్లా కాదు బిడ్డ, ఇప్పుడు నేను లేపుతాను, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువుని ఎరుగుదును. ఒక్క దానికి కూడా తిన్నగా ఆన్సర్ చెప్పదు. తెలియక కాదు, పిచ్చి కోపంలో ఉంది మనిషి. ఫుల్ థియాలజీ సబ్జెక్టు. పేతురు తర్వాత ఈయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే ప్రత్యక్షత కలిగిన ఏకైక వ్యక్తి కొత్త నిబంధనలో మార్తమ్మ. మన సింపుల్గా ఏర్పారేత మార్తమ్మ, ఎవడో కొంచెం లేటుకు వచ్చాడు అనుకో, వంటగదిలో ఉన్నాడుకో, ఈ మార్తమ్మ. మనకు బాగా ట్రోల్ చేయడానికి అచ్చంగా దొరికిన క్యాండిడేట్ ఎవరు ఉంటే బైబిల్లో మార్తమ్మే కొత్త నిబంధనలో. కానీ విపరీతమైన లోతైన ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి మార్తమ్మ. ఇదే మాట పేతురు అంటే యేసుప్రభువు ఏమన్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిస్తున్న కానీ సంగతులు నీకు తెలియదు. శభాష్, యు గాట్ ద రెవల్యూషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. యు ఆర్ బ్లెస్డ్ విత్ ద రెవల్యూషన్స్. ఆ రేంజ్ ఉన్న వ్యక్తి. నేను ఇప్పుడు ఈ కార్యము చేయగలను నీవు నమ్ముచున్నావా? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువని ఎరుగుదును. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసము చనిపోడు, చనిపోయిన బతికిస్తాను నమ్ముతున్నావా? అంత్య దినమును లేస్తారని మాకు తెలుసు. అసలు చూడండి అమ్మ ద్వారానే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు భక్తితోనే, ఆప్యాయంగానే, గౌరవంగానే, ఆరాధనా భావంతోనే ఎదురేగి ఆహ్వానించడానికి వచ్చిందంటారా? కాదు 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 కాదు. నిరసన ప్రకటించడానికి, కోపాన్ని వెళ్ళగొట్టడానికి ఆనాడు పిలిస్తే రాలేదు, కానీ ఇప్పుడు ఎందుకు మా కొంపకి అక్కర్లేదులే అని ఆపడానికి వచ్చింది. అమ్మన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు? సరిగ్గా మార్తమ్మ DNA సంపాదించుకున్న విశ్వాసుల సంఘంలో ఉంటారు. ఏకదం జీవనం ప్రాజెక్ట్ అంతా వాళ్ళదే. పిలిచినప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేశాడా, మంచిగానే చెడ్డాను, ఓకే, నీ వంతు నువ్వు వచ్చావు కేకెత్తే. ఆ క్యాండిడేట్ చచ్చిపోయిన పర్లేదు, నువ్వు కేకేసినప్పుడు వచ్చావు. నువ్వు మాకు 10 కాలాల పాటు కాపరిగా ఉండవచ్చు, నువ్వేరా ఎంతమంది ఎత్తుంటావు. వీళ్ళకి అనుకున్నట్టుగా జరగాలి. పాత నిబంధనల గ్రంథంలో ఒక సర్వసైన్యాధిపతి వాడు నయమానని గుర్తున్నాడా? మరి మీ మౌనం నశించును గాక. నేను ఎవరితో మాట్లాడుతున్నా? నేను ఉన్నారు ఇక్కడ, చెప్పండి, గుర్తున్నాడా? పోన్లే, ఆమొక్కే అడిగింది. ముత్యాలు రాలిపోతున్నాయి భక్తులకి. ఆ వ్యక్తి దైవజనుడు ఎలీషా ఇంట్లో చిన్న బిడ్డ ద్వారా తెలుసుకున్నాడు. ఒక ప్రోటోకాల్ రేంజ్లో వచ్చాడు, గుమ్మంలో నిలబడ్డాడు. అయ్యగారేమో ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు?
నేను ఒక ప్రోటోకాల్తో వచ్చాను, సర్వ సైన్యాధ్యక్షుడిగా వచ్చాను. కనీసం పాస్టర్ గారు లేచి బయటికి రావాలి కదా. అరే మాత్రం మర్యాద లేదండి. ఒక దేశపు సైన్యాధిపతిని వస్తే దర్జాకి ఇంట్లో కూర్చొని పిల్లల్ని బయట పంపిస్తాడా? యోర్దానులో మునగమంటాడా? ఈ పాటి నీళ్ళు మనకు లేవా? ఎలా నైల్ నదిలో ముద్ద అవసరమైతే. వాడికి బీపీ వచ్చేసింది. అతను అంటాడు, నేను సైన్యాధిపతిని. లోపల ఇన్ఫర్మేషను ఒక రోగి వచ్చాడు ఆయన అని. ఇతను అంటాడు, రోగి గీకి కాదు, దేశ రక్షణ శాఖ మంత్రి. నువ్వు రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి కాదు. నీకు జబ్బు ఏంటి? నీవెందుకు వచ్చావు? జబ్బు వచ్చేదలా ప్రోటోకాల్ ప్రకారం నువ్వు రావాలి. ఒత్తును, ప్రార్థనలు చెయ్యను, నూనె రాయును, చెయ్యి ఆడించును. వీడికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇలాంటివన్నీ కనిపెట్టి వాళ్ళు కోరుకుని అన్ని ఆడించడానికి పాస్టర్లు బయలుదేరారు. ప్రభువులందరినీ మార్చునుగా. ఎవరు గట్టిగా అంటలేదుగా. దేవుడు తనకేం చెప్పాడు, దేవుడు తనని ఏం చేయమన్నాడని కాకుండా వచ్చినోడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో ఎక్స్పెక్ట్ చేసి, పెద్దోడు కదండి కొంచెం మాత్రం కోరుకుంటారు, మనం వెళ్ళాలా, ఎదురు వెళ్ళటం, చెయ్యి ఆడించడం, ఇవన్నీ ఉంటాయి మన బ్యాచ్కి. దేవుడు ఏం చెప్తే అది కదా. ఆయనకేం తెలుసు అవన్నీ. ప్రార్థనలో కూర్చున్నాడు. అయ్యా ఒక ఆయన వచ్చారు, ఆ కుష్టి వ్యాధి పోవాలంటే యోర్దానులో 7 సార్లు మునగమని చెప్పినానని దేవుడు చెప్పాడు. అయ్యా దేవుడు ఎట్టు బయలుపరిచాడు? అయ్యా మీకు తగ్గిపోద్ది అంటే అలానే. ఈయన ఎంతసేపు ఆయన ఎంత త్వరగా స్వస్థపడిపోవాలి, ఎంత త్వరగా శుద్ధుడైపోవాలని ఈయన ఆశపడుతున్నాడు. అదేంట్రా, ఏం చూసుకుంటారా మీ పాస్టర్ గారు? ఏం చేయరు, రావద్దా బయటికి, తర్వాత మాట్లాడదాం, పదా ముందెల్లో మన చెరువులో మునుగుదాం. ఇప్పుడు బ్యాచ్కి వచ్చిన తిప్పలు ఏంటంటే, వీడికి రోగం వచ్చింది, ఏమి ఎక్స్పెక్ట్ చేయాలా? స్వస్థత. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అతడు రావాలి, నూనె రాయాలి, చెయ్యి ఆడించాలి. అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. అతడి వచ్చునో, నూనె రాయునో, చెయ్యి ఆడించునో అనుకుంటే అతడు రాలేదు. ఇంకా బీపీ ఎక్కిపోతుంది మనిషికి. పాస్టర్ నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలా ఉండాలి, ఎలా చెయ్యాలని కోరుకుంటున్నావో అలా చెయ్యాలి. ఇవన్నీ పసిగట్టుగా ఎందుకు వచ్చిన సావులని అహరోన్ గారు వాళ్ళు దూడ చేయమంటే దూడ తెచ్చేసాడు. మోసే రానే వచ్చాడు, ఎందుకు చేసావు ఈ పని అన్నాడు. నా మీద కోప్పడతావే? వాళ్ళు కోరుకున్నారు, చేశాను, నన్ను అనబోకను. వాళ్ళు ఏది కోరుకుంటే అది చేయటకు అభిషేకించబడ్డావు నువ్వు. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే చేయాలి కదా నువ్వు. నన్ను కోపడబాకో, వాళ్ళు కోరుకున్నారు చేశాను, నన్ను అంటావేంటే? అసలు నాకేం తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రికార్డ్ చేస్తాడో తెలుసా? వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఆహారం వాళ్ళు వదిలేశాడని రాశాడు. ఒక బాధ్యతారహిత కాపరినట్టుగా మాట్లాడాడు దేవుడు. ఈ రోజున వినండి దేవుని బిడ్డలారా, చాలామందికి సేవ ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎలా చెప్పాలి అని మైండ్లో కొన్ని ఉంటాయి. ఆ ప్రకారం ఉంటేనే ఆయన దైవజనుడు, లేకపోతే ఆ రోజుతో స్తోత్రం. ఇవన్నీ పెట్టుకోబట్టే తిమోతి గారికి పౌలు గారు రాస్తాడు, తమకు అనుకూలమైన బోధకులను జనులు కోరుకునే ప్రోగు చేసుకునే కాలం వచ్చింది నాన్న అన్నాడు. తమకు అనుకూలమైన అంటే ఏంటి? పాస్టర్ అంటే ఎట్లా ఉండాలి, ప్రసంగం అంటే ఎట్లా ఉండాలి, ప్రార్థన అంటే ఎట్లా చేయాలి. ఈడు రాస్తాడు కొత్త బైబిల్ ఒకటి, దాని ప్రకారం పాస్టర్ గారు చేశాడా? సూపరా. అసలు మా అయ్యగారు బేబత్సం అండి. ఇలాంటి అయ్యగారు దొరకటం మాకు అదృష్టం, దేవుని కృప. ఈ చుట్టుపక్కల ఎంతమంది పాస్టర్లు ఉన్నారు కానీ అసలు మా అయ్యగారికి మించిన వాళ్ళు లేడు. ఇవన్నీ వస్తాయి. అప్పుడు యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఏం చేశారు? కొరడాలు చేశారు, మెడబట్టి బయటికి గెంటారు, రోకలు వెదజల్లారు, పీఠములు పడద్రోశారు. ఏంటి పాస్టర్ గారు చేస్తే? ఆ రోకలు వెదజల్లాడు, కానుక ఇచ్చాడు, ఇసిరి పనేసాడు అనుకోండి. అయినా పాస్టర్ సంత ఇసిరేస్తాడా? దైవజనం లక్షణమేనదే. పాస్టర్ గారు అంటే ఎంత దీనుడిగా ఉండాలి, ఎంత సాత్వికంగా ఉండాలి. డబ్బులు ఇసిరేస్తాడా? బల్ల తన్నేస్తాడా? గువ్వలు ఇసిరేస్తాడా? అయినా పాస్టర్ అసలు అంటాడు. కానీ అబ్బా సేమ్ బలే చేశాడు, యేసు ప్రభు లాగానే చేశాడు, అల్లెలు అని ఒకడు అంటాడా?
మా అయ్యగారు దేశంలో పోలిక, నువ్వు సూపర్ అని ఎవడు అంటాడా? సేవక లక్షణం ఉందా నీ దగ్గర? తెచ్చే ఇట్లాంటి సంఘానికి వచ్చాను చూడు, నాది తప్పు, వెళ్ళిపోతా. బోల్డ్ మంది పాస్టర్లు ఉన్నారు, నువ్వు ఒక్కడవేనా? ఎందుకంటే కనే పాస్టర్ల కన్నా ఎత్తుకెళ్ళే పాస్టర్లే కుప్పలు తెప్పలు తెచ్చారుగా. సముద్రంలో గాలం వేస్తే చేప దొరుకుద్దో లేదో, దొరికేదాకా గ్యారెంటీ లేదు. గంపలో ఎత్తే గ్యారెంటీ దొరుకుద్ది. 100% క్లిక్ అయిపోయి మినిస్ట్రీ ఇదే. ఎత్తుకెళ్ళి ఓడుకున్న సంఘం కన్నవాడికి ఆడ ఉంటుంది. నా మీద పడి ఆడవబాకండి. గత 30 సంవత్సరాలుగా సేవలు చేస్తాను. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పట్టణంలో పరిచయం చేశాను. ప్రతి ఊర్లో నేను బాప్తీసు ఇచ్చిన బిడ్డలు ఉంటారు. ఈ ఊర్లో లేరని చెప్పడానికి అవకాశం ఉండదు. సుమారు 17-18 వేల బాప్తిస్మాలు ఇచ్చి ఉన్నాను. ఏ ఊర్లో ఉంటారు? 10 మంది 20 మంది. ఏడ బ్రాంచ్ పెడితే తెల్లారదు నాకు. ఎక్కడ పెడితే 100 మంది పోగబడరండి. అది కాదు కదా. ఎవరు పిలిచినా, ఏ ఊరు పిలిచినా, అతడు నా తమ్ముడు, నా అన్నయ్యో, నా సంఘం అది కట్టబడాలి, బలపరచబడాలని ప్రయత్నం చేయటమే తప్ప ఇక్కడ మనల్ని కోరుకునే వాళ్ళు 10 మంది ఉన్నారని దుకాణం పెడతాడు. పిష్టి పని. తమవి కాని గుడ్లను పొదిగేవారే ఉంటే కన్నోళ్ళున్నా ఎవడు కూడా అప్పచెప్పి ప్రార్థన చేస్తలా. మరి 3500 మంది సేవకులు కూడా ఉన్నారంటే కారణం ఏంటి? ఎత్తుకెళ్ళేవాడు కాదని, పైపెచ్చు కంటే 10 మందిని వాళ్ళు కూడా మనకే ఇచ్చిపోతాడని. అటు కాకుండా ఊరకుండా ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకన్నా మంచిది మనోడు 10 మందిని వేసిపోతాడు అనుకుంటే ఎవడొస్తాడు? మీకు ఎందుకు ఈ మాట చెప్తారంటే దేవుని బిడ్డలారా, ప్రజలకి ఎక్స్పెక్టేషన్స్. పాస్టర్ గారు అంటే ఇలాగ ఉండాలి, ప్రసంగం అంటే ఇలాగ ఉండాలి, సేవ అంటే ఇలాగ ఉండాలి. అసలు ఈడేవుడు రా చెప్పడానికి? బైబిల్ కదా చెప్పాలి, దేవుడు కదా చెప్పాలి. సేవకుడు ఎట్లుండాలి, సేవ ఎట్లుండాలి? మారు మనసు ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్తారా? ఎందుకన్నా మంచిదాన్ని మర్యాదగా చెప్పారా, నిజంగా చెప్పారా? ఏమో మీ చిత్తంలే. నేను మీ దృష్టికి తెస్తున్న అంశం ఒకటే, సేవకుడు ఎలా ఉండాలి, సేవ ఎలా ఉండాలి. మనం అన్ని డిసైడ్ చేసేది తప్పు కదా. మనకేం కావాలి? వాక్యం కావాలి. మనకేం కావాలి? రక్షణ కావాలి. మనకేం కావాలి? ఆత్మ కావాలి. మనకేం కావాలి? శుద్ధీకరణ కావాలి. మనకేం కావాలి? సిద్ధపాటు కావాలి. మనకేం కావాలి? మహిమ కావాలి. ఇలాగే చెయ్యి, నూనె రాయి, చెయ్యి ఆడించు. ఒక ట్రీట్మెంట్ ఎట్ట చేయాలో రోగి చెప్తే అట్ట డాక్టర్కి. ఇది ఎక్కడ చిత్రం అండి? ఇంజక్షన్ అట్ట రాయిపోకు, ట్యాబ్లెట్లు, ఈ టానిక్లు కూడా నాకు పడవు, అది ఒక ట్యాబ్లెట్ రాయి. చూసి డాక్టర్ అంటాడు, నువ్వే చేసుకోరా వైద్యం. మరి ఏడదాకా ఎందుకు వచ్చావు 500 కట్టి? విషయం అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తారా? ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు. అది చెప్పరు, మహా తెలివి. ఇక అర్థమైందిలేండి, ఏం చెప్తాం ఇక. మనకి బలహీనత వచ్చింది, మనకేం కావాలి? స్వస్థత కావాలి. స్వస్థత ఏ రూట్లో రావాలో, ఎట చేయాలో నువ్వు చెప్పటం ఏంటి అసలు? అతడు వచ్చును, నూనె రాయును, చెయ్యి ఆడించును అనుకుంటుని, అతడు రాలేదు. ఆడికి అసిస్టెంట్ ఒకడు ఉన్నాడు, ఆడు సరైనడు ఉన్నాడులే, దేవునికి స్తోత్రం. ఆడు వెళ్తుంటే ఎరకాలన్నాడు, అయ్యా ఒక 5 లక్షలు అడిగి ఇద్దు అన్నాడు. 5 ఏంట్రా 10 ఇద్దును అన్నాడు. మరి నీ సొమ్యమని అడిగాడు. ఆ మునగమన్నాడు. నొప్పి ఉంది, మునగొచ్చు కదా అన్నాడు. అంతేనట. అంతే, అట్లయినా మునిగేదనం, ఒకవేళ తగ్గకొనుడో నిన్ను చంపేదనం. నీకు మేమే దొరికాంపా. ఇప్పుడు మటుకు మా జీవితాన్ని సుఖమేముంది, రోజు ఎప్పుడు తినేతనపా అన్నాడు. తీసుకెళ్ళాడు. మునిగాడు నదిలో 6 సార్లు మునిగి కరకరకరవుతాడు. ఆడాక ఇంకోటి ఉంది, మునుగో. ఆడు ఒడ్డు మీద ఉన్నాడు, పారిపోదామని. దేవుని కృపలో 7వసారి మునిగి లేచాడు. అద్భుతమైన స్వస్థ వచ్చేసిందండి. ఈసారి మళ్ళీ రథాలు, గుర్రాలు, డబ్బులు అన్నీ ఎచ్చుకొని మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ చీకొట్టాడు.
ఈ పాస్టర్ గారితో వచ్చిందండి ప్యానం మీదకి. ఇందాక నూనె రాయమంటే రాయలా, ఇప్పుడు సందా తీసుకోమంటే తీసుకోవట్లా. అసలు ఈయన మనం అనుకున్నట్టు చేయట్లా. ఈడు మనకి సెట్ అవ్వడం. నీకు జబ్బు సెట్ అయిందిగా, వెళ్ళిక అదే స్తోత్రం చెప్పరా. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తామండి? పాస్టర్ గారు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, పాస్టర్ గారి హావభావాలు ఎట్లా ఉండాలి, ఎన్ని డిసైడ్ చేయడానిక ఒక మంచి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట. మనం చదివిన మూలవాక్యం ఏంటి తెలుసా? యేసు ఇంకను గ్రామములోనికి రాక మార్త తనను కలిసిన చోటనే ఉండిపోయాడట. ఇంత తతంగం జరుగుతుంది, ఇంతమంది వస్తున్నారు పోతున్నారు, ఏడుపులు తులుపులు, ప్రశ్న జవాబులు, గొడవ గోత్రం జరుగుతుంది. కానీ యేసు ప్రభుని ఒక్క అడుగు ఎదురుకేనివట్లా ఆపేసింది అక్కడే. అక్కర్లా నువ్వు ఎప్పుడు అవసరంలో రాలా, కష్టంలో రాలా, కేకేస్తే రాలా, ఇప్పుడు ఎందుకు ఆపేసింది రోడ్డు మీద పెట్టి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ఇంకా నువ్వు గ్రామంలోనికి రాక మార్త తనను కలిసిన చోటనే. ఈ రాత్రి సభలో ఉన్నవారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, దైవజనులు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, అందరికీ నా మనవి, నీ తెలివి, నీ కోపం, నీ ఆవేశం, నీ థియాలజీ, నీ సబ్జెక్టు, నీ నిర్ణయాలు, నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ ప్రభువు నీ గ్రామంలో అడుగు పెట్టకుండా, నీ కుటుంబంలో అడుగు పెట్టకుండా, ఒక నూతన కార్యం చేయకుండా, ఒక అద్భుతం చేయకుండా ఆపుతున్నాయి. ఏనాడో వచ్చాడు, లాజరును బ్రతికిద్దామని వచ్చాడు. ఆయన శిష్యులకి చెప్పాడు, మన సహోదరుని లేపుదాం పదా అని. ఎదరికి వెళ్ళినవరా? ఆపేది ఎవరు ఇప్పుడు? అడుగు పడనే ఉంది ఎవరు ఇప్పుడు? అక్కర్లేదు అనేది ఎవరు? ఒకప్పుడు కోరుకున్న వాళ్ళే, ఒకప్పుడు ఎదురు చూసిన వాళ్ళే, ఒకప్పుడు రమ్మని ప్రార్థించిన వాళ్ళే. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయారు. మాకు అక్కర్లేదులే, వద్దులే. నువ్వు వచ్చేది ఉంటే ఆ రోజు వచ్చి ఉండాల్సింది. ఇంత ఘోరం జరిగిపోయాక గుండెలు పగిలిన తర్వాత ప్రభో ప్రభో అన్నారు, ఏమైంది అని 10 మంది మాట్లాడిన తర్వాత ఇప్పుడు వచ్చేది ఏం అవసరంలా, మళ్ళీ లేపుదాం అక్కడ ఆ రోజు లెగుతాడులే, ఇప్పుడేం అక్కర్లేదులే. కాదు బిడ్డ, నమ్ముతున్నావా? నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు, చాలు. ఈ సభలో ఉన్నవారు కానీ, వేదిక మీద ఉన్నవారు కానీ, దైవజనులు కానీ, విశ్వాసులు కానీ, నీ కలిగిన గాయాన్ని బట్టో, బాధను బట్టో, నీ అంచనాలు తల్లకిందులెందుకో, నీ ఆశ తీరలేదనో, ప్రార్థనకు జవాబు రాలేదనో, ఆశించిన కాలంలో ఆశించిన కార్యం జరగలేదని నిన్ను కోరి నీ వద్దకొచ్చిన ప్రభుని ఆపుతున్నావా? ఆయన లోనికి వస్తే అద్భుతం చేయడా? గ్రామంలోకి వస్తే అద్భుతం చేయడా? ఆయన చచ్చినోని బతికిద్దామన్నంత ప్రేమతో వస్తున్నాడు. ఆయన ఎందుకు ఆపుతున్నావు ప్రభుని? నీ తెలివి ఆపుతుందా? నీ జ్ఞానం ఆపుతుందా? థియాలజీ ఆపుతుందా? ఏం ఆపుతుంది? నాకు ఆ మాట ఎంతో వేదన కలిగిస్తే మాట. కానీ యేసు ప్రభు ఎంత ప్రేమగలడు చూసావా? వెళ్ళిపోలేదు, అక్కడ ఉన్నాడు ఇంకా. సరే, ఒక అద్భుతం చేద్దామని వచ్చాను, చచ్చు నుండి బతికిద్దామని వచ్చాను, నీతో వాదించడానికి అవసరం లేదు, సరేపా అని వెనక్కి వెళ్ళిపోతే అడిగేవారు ఎవరున్నారు? నిలబడ్డాడు ఇంకా. ఈ లోపు మార్తమ్మ చుట్టూ ఆడవాళ్ళని, మహిళా మండలిని పెట్టి అడగండి, కడిగి పారేయండి అసలు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి, అక్కాయ్ ప్రభు నేను రమ్మన్నాడు అని. నిజానికి యేసయ్య మరియమ్మని రమ్మని చెప్పాడా? నువ్వు వెళ్ళి కేకేసుకురా అని చెప్పాడా? మరి వెళ్ళి ఎందుకు చెప్పింది? నువ్వు ఎప్పుడు ఇంతేలే, నా బిడ్డ మరియమ్మ ఉంది, నా బిడ్డ కోసం వస్తానని ఇంటికి వస్తాడేమో. ఇప్పుడు యేసు ప్రభు ఇంటికి రాకూడదు. మేము కేకేసినప్పుడు రాలేదు, నువ్వు మా ఆపదలు అవసరం రాలేదు, నువ్వు అక్కర్లా మాకు. యేసు ప్రభుని అటు రోడ్డు మీద ఆపేసే వాళ్ళు ఉంటే మనం ఎంతండి బాబు? మాకు అవసరం లేదు. నువ్వు ఆ కష్టంలో, దుఃఖంలో, శ్రమలు ఇప్పుడు ఎందుకండి అవసరంలా? ఏడ్చాము, తుడిచాము, మర్చిపోయాము, మెల్లిమెల్లిగా అందులోంచి బయటకు వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చాక మళ్ళీ మాకు వద్దులే. మార్తమ్మ వచ్చేసింది, మరియమ్మ వచ్చింది ఈసారి.
ఆమె నిలబడి మాట్లాడింది, మోకాల మీద పడి మాట్లాడింది, కానీ డైలాగ్ మాత్రం సేమ్. అంటగా పెద్దగా ప్రార్థనా జీవితం లేనోడు ఎలాగొన్నాడో పొద్దుగూకలో మోకాల మీద పడినోడు కూడా మార్పు లేదు. బాగా ప్రార్థన చేసే వాళ్ళందరూ అడుగుతున్నాను నేను, అవునోయ్ బాగా ప్రార్థన చేసామని చెప్తున్నారు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇంత ప్రార్థనా జీవితం ఉన్న నీలో మార్పు ఎందుకు రాలేదు? మరి నీ ప్రార్థన నిన్ను మార్చలేదు కానీ ప్రపంచాన్ని మార్చాలా? ఇన్ని సంవత్సరాలుగా గంటల కొద్ది మోకాల మీద గడుపుతున్న నీలో నీ అంతరంగ స్వభావాల్లో మార్పులు రాలేదే? కోపాలు పోలేదు, పగలు పోలేదు, ఆవేశాలు పోలేదు, ప్రతీకారం పోలేదు, దురాశలు పోలేదు, అసూయ పోలేదు, ఏం పోలేదు. ప్రార్థన మట్టికి హల్లెలూయా. ఇప్పుడే దిగిర్రా ప్రభువా, అట్ట దర్శించిన ఆయన. నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఒకటి మారావు, ఇంకొకటి దర్శించమని అప్లికేషన్ పెట్టావు. మళ్ళీ పెద్దగా ప్రార్థనలో గడపడం లేదన్న వ్యక్తి ఎలాగొన్నాడో మోకాళ్ళ పడిపోయి ఎప్పుడు పాదాల దగ్గరే కూర్చునే ఆమె కూడా అంతే, సేమ్ డైలాగ్. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? యేసును అద్భుతం చేయడానికి రానివ్వట్లా, అక్కడే ఆపేశారు. మీకు అవసరం లేకపోతే, మీకు నమ్మకం లేకపోతే నాకేందిరా, సావండి మీ సావు అని వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నీవు సహకరించకపోయినా, నువ్వు ఆయనతో ఏకీభించకపోయినా, పరిశుద్ధాత్మకు సహకరించకపోయినా, నీకెలాగైనా ఒక అద్భుతం చేసి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఇచ్చాడు కనుక యేసు ఇంకా నిలిచి ఉన్నాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. నీకెందుకో బాధ కలిగింది, ఎందుకో గాయమైంది, ఎందుకో దుఃఖం వచ్చింది, అయినా వచ్చాడు కదా తగ్గించుకొని. నీవు అనుకున్నప్పుడు రాలేదు కానీ వచ్చాడుగా. నువ్వు కోరుకున్నట్లుగా చేయలేదు కానీ కార్యం చేస్తున్నాడుగా. దేవుడు కార్యం చెయ్యాలని కోరుకోవాలి కానీ ఎలా చేయాలో మనం చెప్తామండి. ఆయన ఇష్టం. ఒకడిని తాకి స్వస్థపరిచాడు, ఒకడికి బురద పూసి స్వస్థపరిచాడు. ఆయన ఇష్టం అండి. నాకు అలా కుదరదు, ఆడేవాడికో ఉమ్మేసి బురద పూసి రాజ్యం సేమ్ అట్ట చేయి, నాకు బాగా తృప్తిగా ఉండుద్ది. ఈ రాత్రి ఒక స్పష్టమైన మాట మీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు. మీ కోపం, మీ సొంత నిర్ణయాలు మీ జీవితంలో యేసయ్య ఒక అద్భుతం చేయకుండా అడ్డుపడుతున్నాయి. ఎవరి మీద కోపపడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా? కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటుందండి. కయ్యేను హేబేలు ఉదంతంలో కయ్యేను కోపగించుకుని అని రాశాడు కదా. ఇప్పుడు అడుగుదాం మనం, ఎవరి మీద కోపగించుకున్నావు? హేబేలు మీద, యేసు మీద? అటు ఇటు కూడా. నువ్వు అందులో కోప్పడదేమందరా, మరొక్క ఛాన్స్ ఈసారి మంచిగా వస్తా అనొచ్చుగా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అవును ప్రభు అన్నాడు. మళ్ళీ అన్నాడు. అవును ప్రభు. 3 సార్లు అన్నాడు. చిరాకు వచ్చేసిందని పేతురికి. చెప్తున్నాను కదా, నీకు తెలుసు కదా. నాకు 3 సార్లు అడిగితే చిరాకు. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. నేను అంటున్నాను, నువ్వు అమ్మేసుకున్న ఓడికన్నా తక్కువగా కొంచెం వెళ్ళి సంఖ్య లేకని దూకి పారిపోయావుగా. 3 సార్లు అబద్ధం ఆడావుగా. పోనీ పునరుద్ధానం అయ్యాకని ఎదురు చూసే, ఎదురుకెళ్ళావా? లేదు. ఆడోళ్ళన్న తెల్లగడ్డ సమాధికి లేక నువ్వు గదిలో తలుపులు తీలా. తలుపులు మూసి ఉండగానే గదిలోకి ప్రభు వచ్చిన, సమాధానం ఇచ్చిన, పాపాలు క్షమించే అధికారం కూడా ఇచ్చిన, మళ్ళీ చేపలకి వెళ్ళావు. ఒంటి మీద గుడ్డ సోయి లేకుండా సముద్రంలో పడి తిరుగుతుంటే ప్రభువే ఒడ్డుకొచ్చి నిలబడి కూడా నేను కోప్పడకుండా మరలా నీతో మాట్లాడితే, ఇది అర్థంగమంత అయ్యాక బట్టలు కట్టుకొచ్చి తప్పైపోయింది బాబయ్య అని దండం పెడితే, నాన్న నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే, ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద ఎవరు కోప్పడాలి? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు గదిలో ఉండగా మూసిన తలుపులతోనే వచ్చాను, నేను దర్శించాను, పాపాలు క్షమించి అధికారం ఇచ్చాను, అయినా షాపులకు వెళ్ళిపోతావా? నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావా?
దిగంబరంగా మారిపోతావా? ఆయన అడగాలి. ఆయన ఏమంటలా, ఆయన సైలెంట్గా ఉంది. ఇదిగో కాల్చిన చేప ఉంది, తిన్నానా అంటున్నాడు. ఆయన కోపడాలి, ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ బాబు కోపడిపోతున్నాడు. పేతురు వ్యసనపడి చికాకు పడి, ఎవరి మీద నువ్వు కోప్పడేది నాకు అర్థం అట్లా? ప్రభు మీద, దేవుడి మీద, నిన్ను దర్శించడానికి నీ వద్దకు దిగి వచ్చిన వాడి మీద, వెతుక్కుంటా నీ గ్రామానికి వచ్చిన వాడి మీద నువ్వు చిరాకు పడేదే. మార్తమంటే అలా చేసింది, నువ్వు కడిందేనా? ఆమె నిలబడి కడిగేసి పారేసింది, ఏమో గత మోకాలు వేసింది. కానీ సబ్జెక్టు స్పిరిటు సేమ్ అదే. నా బాధ కూడా అదే. బాగా ప్రార్థన చేసేవాడు కూడా ప్రార్థన చూస్తూ లేనిలాగానే మాట్లాడుతున్నాడు. ఈడి బతుకలా గడిచింది. కానీ ఒక సత్యం గుర్తుపెట్టుకోండి, ఇంత జరిగినా పోన్లేని బిడ్డలు బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కొడుకుని కోల్పోయి తమ్ముడిని కోల్పోయి ఉన్నారు. పాపం లేదు బాధలు అంటున్నారులే అని ఆయన అస్సలు కోపగించుకోకుండా ఆత్మలో మూలుగుతున్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు. కానీ వాళ్ళు మాత్రమే ఏమంటలేదు. ఇంత జరిగా కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, పదండి లాజరు ఉన్న చోటుకి వెళ్దాం. చేతులెత్తుకు స్తోత్రం చెప్పండి. అందరం కూడా హల్లెలూయా. ఈ రాత్రి ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నువ్వు విసిగించినా, కోపపడ్డా, దేవుడి మీద వ్యసనపడ్డా, చిర్రాకు పడ్డా, అసలు ఇంటి దాకా రాకుండా అడ్డుపడుతున్నా, అడుగు ఎదరక వెయ్యనేయకుండా అడ్డంగా నిలబడిపోతున్నా, ఇంత చేస్తున్నా, ఎలాగైనా ఓపిక పట్టి బిడ్డల ఆశలు తీర్చాలి, వారు ఊహించిన దానికంటే అద్భుతం చేయాలని యేసు నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి సభలో అలాంటి వాళ్ళు ఏ ఒక్కరున్నా సరే వాళ్ళ కోసం దేవుడు నిలబడతాడు, వాళ్ళ కోసం దేవుడు వచ్చాడు. లేదా నువ్వు పడ్డ చిరాకే, నువ్వు చాలా కోపంగా మాట్లాడినందుకు ఈ పాటికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభు. కానీ వదల్లా. మార్త తనను కలిసిన చోటనే యేసునాడు, ఇంకా ఊర్లోకి రానివ్వట్లా. తోచుకొస్తున్నాడు ప్రభు. రై పదండి, ఇక వెళ్ళి తెలమని ఎట్లా, ఎక్కడ పెట్టారండి? వాళ్ళ చోట పెట్టా, పదండి అక్కడికి. వచ్చారు, అక్షరులు కూడా వెనకాల పడి వచ్చారు. అక్కడికి వచ్చాక ప్రభు ఆ రాయి తీసేయండి అన్నాడు. ఆమె ఆ రాయి తొలగించండి అన్నాడు. వెంటనే మార్త మళ్ళీ, వద్దు నీకు చెప్తున్నాను, వద్దు. ఎందుకు బిడ్డ, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకో. మా తమ్ముడు అలాగా ప్రాణం లేకుండా ఒక శవంగా, ఒక కట్టెగా, విగత జీవిగా పడుంటే చూడలేకపోయాం. గుండె తరుక్కుపోయింది మాకు. మా కళ్ళ ముందే చలాగా తిరిగే పిల్లాడు వాడినట్టు శవంగా చూడలేకపోయాం. ఇప్పుడు ఏకంగా 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయి శవం వాసన వస్తుంటుంది, పురుగులు పడుతుంటాయి. మా తమ్ముడిని మేము అలా చూడలేము, మా వల్ల కాదు. నువ్వు మా గాయాలు రేపుతున్నట్టున్నావు, వద్దు, కంపు వచ్చేస్తుంది. మార్త నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పలేదా? నువ్వు ఆగలాగా. మేము పిలిచినప్పుడు రాలేదు, ఎదురు చూసినప్పుడు రాలేదు, చచ్చిపోయినా రాలేదు, ఇప్పుడు వద్దంటే పోవట్లేదు. అసలు యేసు ప్రభు మాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఒక్కటి కరెక్ట్, నీకు ఆయన అర్థం అవ్వలేదు. ఆయన మీద భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఇంటికి పిలిచావు, భోజనాలు పెట్టావు, మర్యాదలు చేసావు, ఖర్చు పెట్టావు. కానీ నీకు దేవుని ప్రేమ అర్థం కావాలా, దేవుని మార్గం అర్థం అవ్వాలా, దేవుని విధానం అర్థం కావాలా. అందుకని 103వ కీర్తన 7వ వచనంలో మోషే గురించి మాట్లాడుతూ, ఆయన మోషేకు తన మార్గమును బయలుపరిచాడు. నలభై పగళ్ళు 40 రాత్రులు అలా 2 సార్లు కొండ మీద కూర్చోబెట్టుకొని ముఖాముఖిగా మాట్లాడి, వాగ్దాన దేశంలో భూమి రాసి ఇచ్చాడా, వెండి బంగారం ఇచ్చాడా, ఏమిచ్చాడు మోషేకి తన మార్గమును బయలుపరిచాడు. దేవుని రూటు కరెక్ట్గా అర్థమైపోయిందండి మోషేకి. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు క్లియర్గా తెలిసిపోయింది. క్రైస్తవ్యానికి వచ్చిన సమస్య అదే. యెహోవాను ఎరుగుదువా, ఎరుగుదును, ఆయన మార్గం ఎరుగుదువా, ఆ రూట్ దొరకలేదు సార్. ఇంకా మోషేకి దొరికింది కరెక్ట్గా. ఆయన కోపం వస్తే ఎట్టా ఆపాలో తెలుసు. ఆయన రానంటే ఎట్టా
బతిమాలుకోవాలో తెలుసు, ఆయన చంపేస్తానంటే ఆ ఉగ్రత ఎలా ఆపాలో తెలుసు, తనకే బహుమతులు ఇస్తానంటే వద్దని ఎలా చెప్పుకోవాలో తెలుసు. ఆ రూట్ తెలిసిపోయింది మనోడికి. ఈ రాత్రి ఒక మంచి మాట చెప్తున్నాను మీకు శ్రద్ధగా. ఒక మొదటి మాట ఏంటంటే, నీ జీవితంలోకి అద్భుతం చేయాలని యేసు వస్తే నీవే అడ్డుకుంటున్నావు, నీవే రానివ్వట్లేదు. నీ తెలివి, నీ వాదాలు, నీ తర్కం, నీ లాజిక్లు, నీ పాయింట్లు రాట్లా ప్రభు అయిపోయాడు. అయితే నీకు ఒక శుభవార్త. నీ అవిశ్వాసం వల్ల, నీ తిరుగుబాటు వల్ల, నీ లాజిక్ల వల్ల, తర్కాల వల్ల, మాటల వలన యేసు అడుగు ముందుకు వేయలేదు, కానీ వెనక్కి తిరగలేదు. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు చెయ్యను ఉద్దేశించిన అద్భుతము చేసే వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. సరే, ఏం చేస్తాడు? అట్ట చేస్తాడు, అట్ట పెట్టు, పదా. సమాధి కాడికి వచ్చారు. రాయిని పొరలించండి అన్నాడు. వద్దు ప్రభు, కప్పు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఒక సమస్య ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దాంతో పడి 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 ఇసుకొచ్చి వదిలేస్తాం. ఇక దేవుని చిత్తామండి, ఇక మరి ఆయన చిత్తమండి, ఇక మరి ఆయన ఇంకా మరి ఇక అంతే. ఏమంటామంటే, వద్దులయ్యా, ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం. సమాధి చేసేసాం, రాయి పెట్టేసాం, పొర్లించటం కష్టం, తీసినా వచ్చేది నష్టం, కుళ్ళు కంపు వద్దు. చాలాసార్లు కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు పడి పడి మనం ఏమంటామంటే, ఇంకా చాలు, దాన్ని అట్లా క్లోజ్ చేసాం, దయచేసి మరలా ఆ ఫైల్ ఓపెన్ చేయొద్దు, ఇక మా వల్ల కాదు, ఇప్పుడే మర్చిపోతున్నాడు కొత్తగా, ఇక మళ్ళీ వద్దా, వదిలే. యేసుప్రభు అంటాడు, వినండి సీరియస్గా ఈ మాట, నువ్వే ఫైల్ క్లోజ్ చేసావో దాన్ని ఓపెన్ చేయమని మాట్లాడుతున్నాడు రాత్రి యేసుప్రభు. ఇక ఎప్పు రాదు, ఇక డబ్బులు ఇవ్వడు, ఇక ఈడు మారడు, ఈడు మళ్ళీ సంఘానికి రాడు, ఇక మళ్ళీ ఈ పరిచర్య ఉండదు, ఇక మళ్ళీ ఆరోగ్యం రాదు. ఇక సరిపెట్టేసుకొని ఒక ఫైల్ క్లోజ్ చేసావు నువ్వు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. వద్దు, కంపు, దాన్ని కలిగితే మళ్ళీ గాయం అయిపోద్ది. ఇప్పుడెప్పుడే మర్చిపోతున్నావు, మెల్లిగా అప్పులు తెచ్చుకుంటున్నావు, మెల్లిగా బయటపడ్డావు, మళ్ళీ అని గుర్తు చేయొద్దు. ఆడు కనపడితే నా బీపీ వచ్చేద్ది, పర్లేదు ఓపెన్ చేయి. కలిగితే కంపది, వద్దు, నువ్వు ఓపెన్ చేయి. పురుగులతో మేము చూడలేవు, నువ్వు ఓపెన్ చేయి. నువ్వు 100 చెప్పు, ఆయన అదే మాట అంటున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్, వెళ్ళిపోతాం. ఇక నీ మాటకి వెళ్ళవాలా, ఆయన మాటకి వెళ్ళవాలా? కొంచెం గట్టి చెప్పు. మీకేమంటే చెప్తారు, కడుపు మండిపోయింది, ఇక్కడ దెబ్బ కొట్టాడాడు మమ్మల్ని, మా సొమ్ము తిన్నాడాడు, కొంపలు ముంచాడాడు, మమ్మల్ని ఇట్లా చేశాడు, నీకే పడితే తెలుసుద్ది బాధ, కెలకొద్దా ఫైలు, ఇప్పుడెప్పుడు మర్చిపోతున్నాం, వద్దగా. ఇందాక ఇంటికి రాకుండా ఆపింది, ఇప్పుడు సమాధి తెరవకుండా అసలు మార్తామంటేనే ఆపటమే బేబాత్సం ఉంది. నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా వంట చేసుకుంటే కూడా అంత బాధ కలలేదు, కానీ అసలు ఆయన కార్యాలు చేయకుండా ఆపుతున్నావు ఏందమ్మా? నీ భక్తి మండిపోను, నీకు ఇన్ని ప్రత్యక్షతలా, నీకింత థియాలజీయా, నీకింత సబ్జెక్టా? దీనివల్ల ఏం చేస్తున్నావు? యేసు ప్రభుని అడుగు ముందుకు అయినవ్వడం లేదు, నువ్వు ఫైల్ ఓపెన్ చేయనివ్వట్లేదు, వద్దంటున్నావు, ఆపేయమంటున్నావు. ఒక మంచి మాట చెప్పనా? హలో, ఒక మంచి మాట చెప్పనా? నువ్వు ఏకీపించట్లేదని, నువ్వు సహకరించట్లేదని, తాను అనుకున్నట్టుగా నువ్వు లేవని, తన మాటకు లోపడట్లేదని ప్రభు నిన్ను వదిలేయవలసి వస్తే ఎప్పుడో వదిలేయాలి. ప్రియ తమ్ముడా, చెల్లెమా, అన్నయ్యాక, నీ బుద్ధి కన్నా, నీ భావజాలం కన్నా, నీ కోపం కన్నా, నీ చికాకు కన్నా, నీ సమస్య కన్నా, నీ ఆవేదన కన్నా మించిన ప్రేమ ఎదురు చూస్తా ఉంది. అవునా? యేసయ్య ప్రేమ గురించి భక్తులు ఎన్నో మాటలు రాశారు, పాడారు. ఒక పదం నాకు చాలా ఇష్టమైంది ఆ మధ్యకాలంలో. ఆయన అంటాడు, నన్ను పోనివ్వని ప్రేమ వెదకుచున్నది ప్రేమ. నాకు ఎప్పుడో చిరాకు వచ్చేసింది, వెళ్ళిపోదామన్నా, నీ సేవ వద్దు, ఈ క్రైస్తవ నాకు మెంటలు వచ్చేసింది. కానీ ఆయన ప్రేమ నన్ను పోనివ్వట్లేదు.
ఆ పదం నన్ను కొన్ని రోజులు పట్టుకొని వెంటాడింది. నన్ను పోనివ్వని ప్రేమ. వదిలేద్దాం అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, వెళ్ళమట్లా వెంట పడుతుంది. పరిగెట్టుకొస్తున్నాడు, ఎటు పడితే అటు అడ్డు పడుతున్నాడు. ఆయనకి ఏం అవసరం? అవసరం కాదు, ప్రేమ. ప్రియ సహోదరి, ఈ పరిస్థితి నీదేనేమో. ఈ రాత్రి కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు పరిష్కారం కొరకు ఎదురు చూసి విసిగిపోయి అలిసిపోయి వదిలేసా. ఇంకా మా కర్మను భాష మాట్లాడావో, తలరాతని భాష మాట్లాడావో, దేవుని చిత్తమని మాట్లాడావో, దేవుడే కృప చూపొద్దు ఇంకేమన్నా అడుగుతాములేండి. ఇక మా దరిద్రం ఇంతేనా నన్ను పక్కన పెట్టేసావో. ఈ రాత్రి ఒక మాట నీకు వినబడుతుందా లేదా? నీవు క్లోజ్ చేసిన ఫైల్ను ఓపెన్ చేయమని, ఒక అద్భుతం చేస్తానని, అందులోంచి కుళ్ళు కంపు రాదని, పురుగులు రావని, శవము కాదని, ఒక నూతన అద్భుతం చేస్తానని దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు సహకరించకపోతే ఎంత అయితే నువ్వు అప్పగించుకుని నీకు ఎన్ని చేస్తాను నాన్న? నువ్వు చిరాకు వచ్చి ప్రార్థన మానేసావు. అసలు భక్తి వరస తప్పేసింది. ఆడిగీడుకు ఉపయోగపడుతున్నావు కానీ పొద్దున్న లేచి మోకాలు లేచి అలవాటు పోయింది, బైబిల్ చదివి అలవాటు పోయింది. నీ ఒరిజినల్ ఇది కాదు. నువ్వు బాల్యము నుండి దేవుని కృపలో పెరిగిన వాడివే, వాక్యములో ప్రార్థనలో పెరిగిన వాడివే, పరిచయంలో పెరిగిన వాడివే. ఎక్కడో నీకు దెబ్బ తగిలి నువ్వు అట్ట అయిపోయావు. నువ్వు ఉద్దేశపూర్వకంగా చెడిపోయినడివి, భక్తిహీనుడివి, బలహీనుడివి కాదని నీ మనసు ఎరిగిన దేవుడు ఆహారము నుండి లాజరును ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ కోసం వచ్చాడు. అక్కలిద్దరు అడ్డొచ్చినా, సమాధి రాయి అడ్డొచ్చినా యేసు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. నిన్ను బయటికి రప్పించాలని ఆశపడుతున్నాడు. ఏది ఆపలేదు యేసు ప్రేమని. యేసు ప్రేమని ఏది ఆపలేదు. యేసు ప్రేమను నీ అవిశ్వాసం ఆపలేకపోయింది. యేసు ప్రేమను నీ వ్యతిరేకమైన వాదాలు ఆపలేకపోయినాయి. యేసు ప్రేమను నీ కోపం ఆపలేకపోయింది. యేసు ప్రేమను నీ అపనమ్మకం ఆపలేకపోయింది. యేసు ప్రేమను బండరాయి ఆపలేకపోయింది. ఇన్ని దాటుకొని ఈ రాత్రి నీ దేవుడికి వస్తున్నాడు. దేవుడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు, నీ సంఘములోకి వస్తున్నాడు, నీ పరిచర్లోకి వస్తున్నాడు. ఇది జరగదనుకున్నావు, ఇది క్లోజ్ అయిపోయింది అనుకున్నావు. దేవుడు ఆ రాయి పొలిపించి సమాధిని తెరిపించి నీ స్వాస్థ్యమును మరలా నీకు రప్పించడానికి సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన వాడు నీ ముందు నిలబడి ఉన్నాడు. సహకరించని వారి వద్దే ఎంత అద్భుతమైతే, బిడ్డ నువ్వు సహకరిస్తే నీ జీవితం ఎట్లుంటుంది నాన్న? ఒకవేళ ఈ గ్రౌండ్లో నువ్వు లేకపోవచ్చు, ఎక్కడో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో ఆన్లైన్లో, నీ ఉన్న చోటే మోకరించి ఒక్కసారి, నీవున్న చోటే yes I am sorry అని ఒక్క మాట చెప్పు. Lord I am sorry అని ఒక్క మాట చెప్పు. అద్భుతాలు చేయడానికి యేసయ్య మంచి ఇంట్రెస్ట్ మీద ఉండి దగ్గరికి వచ్చాడు. ఆమేన్. మా బిడ్డల జీవితాల్లో ఏ కష్టం ఉందో నాకు తెలియదు, ఏ దుఃఖం ఉందో నాకు తెలియదు. దైవజనుడా, నీ హృదయం ఎందుకు పగిలి రోధిస్తున్నామో నాకు తెలియదు. కానీ ప్రభు వచ్చి నిలబడ్డాడు. సంఘ బిడ్డల విషయంలోనా, గ్రామం విషయంలోనా, నీ కడుపును బిడ్డినటువంటి శరీరమైన బిడ్డల విషయంలోనా, ఆర్థిక విషయమా, అనారోగ్యం, ఏది కొనకరిస్తుంది? ఇంక పోనండి ప్రభా, ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాయి, ఇంక పోనండి, వద్దు. నీవు కోల్పోయిన సమస్తాన్ని నీకు తిరిగి తెచ్చి ఇవ్వడానికి యేసుక్రీస్తు నీ ముందుకు వచ్చి నిలబడ్డాడు. కోల్పోయింది ఆరోగ్యమా, కోల్పోయింది ఆర్థికమా, కోల్పోయింది ఆనందమా, కోల్పోయింది ముఖ్యమైన కుటుంబ సంబంధమా, దేవుడు తిరిగి ఆ అన్నయ్యనో, చెల్లినో, అక్కనో, తల్లినో, నాన్ననో కలప కలిగిన ఒక అద్భుతమైన ప్రేమ గల దేవుడు. God is a God of restoration. దేవుడు తిరిగి సమకూర్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రమం కాకపోయినా, తెలివి తక్కువతనమైనా వేరవ్వాలనుకున్నాడు, సంఘం కడతాం అనుకున్నాడు, పరిచయం చేద్దాం అనుకున్నాడు, ఎరువు తెచ్చాడు, గొడ్డలి యోర్దాను చెట్టుకి ఎక్కాడు, కొట్టుకుంటున్నాడు, గొడ్డలి పడిపోయింది యోర్దానులో. పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నాడు. అయ్యా అది నాది కూడా కాదయ్యా, పోన్లేరా అంటే మన ఇంట్లో కొట్టలే పడేసాడేమో, పోన్లే క్షమించేద్దామని వెళ్ళేసి అనుకున్నాడు. కాదయ్యా, నీకు చెప్పకుండా తెచ్చానయ్యా, వేరొకటిదయ్యా. అయ్యో అవునా,
దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనత వల్ల, తెలివి తక్కువ వల్ల, అక్రమం వల్ల, అవిధేయత వల్ల, తిరుగుబాటు వల్ల, అక్రమం వలన ఎవడేది పోగొట్టుకున్నా తిరిగి తెచ్చే అవకాశం ఒకటే ఉంది. నింగికి నేలకు మధ్యలో ఒక లేత కొమ్మ కోయబడాలి, ఒక పచ్చి కొమ్మ కోయబడాలి. ఆ కొమ్మ స్వభావం ఏంటి? లేత కొమ్మ నేలలో మునగదు. గొడ్డలి స్వభావం ఏంటి? మునిగిపోద్ది. మునిగిపోయిన గొడ్డలి కోసం తన సహజ స్వభావమైన తేలవలసిన కొమ్మ కూడా మునిగిపోయింది. ఆకాశానికి భూమికి మధ్య కోయబడిన కొమ్మ, వధించబడినటువంటి ఆ కొమ్మ, నీకు తెలుసు, భూమి ఆకాశాల మధ్యలో నరకబడిన లేత కొమ్మ, జబ్బు లేని ఆ పచ్చి కొమ్మ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యోర్దానులోకి వెళ్ళారు, ఆ మరణంలోనికి వెళ్ళారు. గొడ్డలంటే నీవు నేను మునుగుతాం, ఆయనకి మరణమే లేదు, కానీ నీకోసం మరణంలోకి వెళ్ళాడు, మృత్యులోకి వెళ్ళాడు. మనమంటే చచ్చిపోయాం, ఈయన కూడా చచ్చిపోయాడు ఏంటి అనుకున్నారు. కానీ ఆ గొడ్డల్ని తేవడానికే వెళ్ళాడు ఆయన. చూస్తున్నంత శబ్దంలోనే నేలలో బుడబుడ శబ్దం అవుతుంది. ఏంటని చూస్తే ఆ పచ్చి కొమ్మ ఆ గొడ్డలు తీసుకొచ్చింది. ఆడు బిత్తరపోయి కంగారుగా చూస్తుంటే ఎలీషా అంటాడు, ఏంట్రా, నీవు అడుగు ముందుకేసి నీ గొడ్డలు తీసుకో. ఈ రాత్రి ఒక దైవ సేవకుడిగా నా దగ్గరే ప్రత్యేకతలు, గొప్పతనాలు, మహిమలు లేవు, కానీ మహిమ కలిగిన దేవుడు నేను నమ్ముకున్న దేవుడు, కార్యములు చేసే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ అద్భుతం అనండి. నువ్వు పోగొట్టుకున్న గొడ్డలి, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం, నువ్వు పోగొట్టుకున్న ధైర్యం, నువ్వు పోగొట్టుకున్న బిడ్డలు, నువ్వు పోగొట్టుకున్న సంఘం ఎక్కడని తెలుసా? ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ లేత కొమ్మ, ఈ పచ్చి కొమ్మ, ఈ జబ్బు లేని కొమ్మ, తెగులు లేని కొమ్మ, ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడి కోయబడిన కొమ్మ, నీవు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ పైకి తేవడానికే యోర్దానులోకి వెళ్ళాడు, నదిలో ప్రవాహంలోకి వెళ్ళాడు. కొట్టుకుపోతున్న ప్రవాహంలో గొడ్డలి కొట్టుకుపోక ముందే దాన్ని పట్టుకున్నాడు, పైకి తెచ్చాడు. నువ్వేం డబ్బులు ఒకవేళ తెప్పలు పడక్కర్లా, ఒక్కడుగు ముందుకేసి నీ గొడ్డలు నువ్వు తీసుకో. నిన్నేం అడగట్లేదు ఆయన. చచ్చిపోయాడు అనుకున్న తమ్ముడు నీ ముందే ఉన్నాడు, జారిపోయింది అనుకున్న గొడ్డల నీ కళ్ళ ముందే ఉంది. నేను మా సంఘంలో రెగ్యులర్గా చెప్పే ఒక డైలాగ్ ఉంది, మీకు చెప్తాను వినండి. ఏది మన చేతిలో లేదు, అలాగని ఏది చేయి దాటిపోలేదు. కారణం ఏంటంటే అన్ని ప్రభు చేతిలో ఉన్నాయి. ఆ ప్రభు మన గుండెలో ఉన్నాడు. ఏది మిస్ అవ్వదు, ఛాన్స్ లేదు దేవుని బిడ్డలారా. భూమి మీద ఏ మనిషి అయినా, నేనైనా ఎన్నో కోల్పోయాను, ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు. పోనీ అనుకుంటే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. పోనివ్వని ప్రేమ ఫైల్ క్లోజ్ చేసేసిన. ఇంకా చాలా నా దరిద్రంలే, నా కర్మలే అనుకున్నాను, తలరాత అనుకున్నాను. దేవునికే నా మీద కనికరం రాకపోతే ఇంకెవరి దగ్గర చెప్పుకుంటానులే అనుకున్నాను. కానీ నేను అనుకున్నప్పుడు రాలేదు, కానీ నా కొరకు వచ్చాడు. నేను పిలిచినప్పుడు రాలేదు, కానీ తన ఏర్పాటును బట్టి వచ్చాడు. మరిచిపోదాం అనుకున్న తమ్ముడిని మళ్ళీ తీసుకొస్తానంటున్నాడు. జారిపోయిందనుకున్న గొడ్డల్ని తీసుకొచ్చి చేతిలో పెడతానంటున్నాడు. ఒక్క ప్రశ్నే 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఇంకా ఆయన అక్కడే ఆపుతావా? నీ తెలివితో, నీ ఆర్గ్యుమెంట్తో, నీ కోపంతో, నీ చికాకుతో, నీ ఆవేశంతో ఆయన ఊరి బయట ఆపుతావా? ప్రత్యక్షతలు ఉన్నాయి, ఆపుతున్నావా? ఆ మాట నాకు ఎంతో దుఃఖం. యేసు ఇంకను గ్రామంలోనికి రాక మార్త తలను కలిసిన చోటనే ఉండిపోయాను. నీ జీవితంలో ప్రభు నీ ఇంట్లో, నీ సంఘములో, నీ హృదయంలో ఇప్పటికి ఎన్నో కార్యాలు చేయాలి. నువ్వే రానివ్వట్లా. నిన్నటి దాకా రాలేదన్నావు, కానీ ఇప్పుడు నువ్వు రానివ్వట్లేదు. యేసయ్య మీద కోపం వచ్చిందా? నీ కన్న తండ్రి నాన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు రాత్రి. అది అవిశ్వాసమా, కోపమా, చికాక, నిరాశ,
ఒక దేవుని సేవకుడిగా దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుండగా మిమ్మల్ని బ్రతిమాలి మరి చెప్తున్నాను, అది చికాకో అవిశ్వాసమో కోపమో దాన్ని అట్లా పక్కన పడే రాని ప్రభుని. పోనీ రాని ఏం చేస్తాడో చూడు. తీరా సమాధి దగ్గరికి వెళ్ళారు. లాజరు బయటికి రా అన్నాడు. నాకు చాలా దుఃఖమయ్యే మాట కూడా చెప్తాను అయ్యగారులో, నా మాట వినండి. లాజరు బయటికి రా అంటే 100 మాటలు చెప్పినా వీళ్ళు వినలేదు, కానీ ఒక్క మాట కాడ వచ్చాడండి. ఎవరినై అనిపించుకున్నారా? ఆడు ప్రాణం లేదో కుళ్ళిపోతున్నాడు అన్నావే, అడే మాట విన్నాడే. ఒక్క మాట లాజరు బయటికి రా అంటే పరిగెత్తుకొచ్చేసాడు. వాడు కోల్పోయామనుకుంటున్నావు, వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నావు, ఇక ఇది మనకు దక్కదు అనుకుంటున్నావు. అది కూడా వస్తుంది, కానీ యేసయ్య మీద పోయిన ప్రేమ నీకు రావట్లేదు కదా. అంతసేపు మళ్ళీ ప్రార్థన చేయాలనిపించట్లేదా? మునుపట్లాగా ఆరాధన చేయాలనిపించట్లేదా? మునుపట్లాగా పరిచర్లో సహకరించాలనిపించట్లేదా? మునుపట్లాగా మందిరంలో రోజంతా ఉండాలనిపించట్లేదా? ఇదివరకు చర్చి అని ఉండేవాడివి. ఇదివరకు పరిచర్య అంటూ పాస్టమ్ దగ్గర ఉండేదానివి. తగ్గిపోయావు. ఎందుకో? దేవుడి మీద కోపం వచ్చిందా? కార్యాలు జరగలేదని నిరాశ కలిగిందా? బిడ్డ, నీవు నేను అనుకున్నప్పుడు రాకపోవచ్చు, అనుకున్న కార్యం చేయలేదని బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి గొప్పవాడికే నిరాశ కలిగింది నాన్న. అలాంటి వాడికే సందేహం వచ్చింది. మనం ఏ పాటోళ్ళం? సందేహం వస్తే వచ్చిందిలే. ఈ రాత్రి దేవుడు నీ మీద జాలిపడి నీ ప్రశ్నలు, నీ అవమానాలు, నువ్వు అడ్డుకోవటం, నీ నిరసన, నీ చికాకు, నీ కోపం, నీ వ్యసన పడటం, ఇన్నిటిని తట్టుకొని ఓపిక పడి నువ్వు సహకరించకపోయినా నీ ప్రేమ ఎక్కడ పాతి పెట్టబడిందో, నీ ఆశలు ఎక్కడ సమాధి అయిపోయినాయో, నీ ఆనందం ఎక్కడ గోతులక పెట్టబడిందో అక్కడి దాకా వచ్చాడు. హీఈస్ ఆస్కింగ్ యూ టు రీఓపెన్ ద ఫైల్ అగైన్. ఆ తలుపులు తెరువు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, నీకు ఇష్టం లేదు. నేనంటున్నాను, నీవు చూడలేవు, కానీ ప్రభు ఏదో చేస్తానన్నాడుగా. పోని చేయని. లాజరు బయటికి రా అని పిలవగానే కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్న లాజరు వచ్చి యేసు ముందు నిలబడ్డాడు. బిడ్డలారా, మీరు కోల్పోయిన సమస్తం, ఆనందం, సంతోషం, స్వాస్థ్యం నీ ముందుకొచ్చి నిలబడే ఒక రోజు ఉంది. ఏంటి గ్యారంటీ? యేసయ్య గ్యారంటీ, ఆయన మాటే గ్యారంటీ. నేనేమో జోస్యాలు జాతకాలు చెప్పేవాడిని కాదు, దేవుని వాగ్దానాన్ని ప్రకటించే సేవకుని. మాట తప్పని మహిమ గల దేవుడు, రోషం కలిగి వాగ్దానం నెరవేర్చుకున్న దేవుడు, నేను చేస్తానంటే చేసే దేవుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్తే 12వ అధ్యాయంలో యేసు ప్రక్కన లాజరు కూర్చొని ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. గట్టిగా. యేసు పక్కన లాజరు ఉన్నాడు. లేడు అనుకున్నవాడు, చచ్చాడు అనుకున్నవాడు, పురుగులు పడ్డాడు అనుకున్నవాడు, తిరిగి రాడు అనుకున్నవాడు, కంపు కొడతాడు అనుకున్నవాడు కూర్చున్నాడా. మరియా మార్తా లాజరు గృహము నీరాకతో నాయే పావనము. ఆ ఇంట్లో ఏముంది? శవం, కంపు, అగరొత్తులు, ఆ సెంట్లు, ఆ శవ వాసన తెలిసిపోతుంది. మరియా మార్తా లాజరు గృహము. ఈ పాటికి అయిపోవాలి కోటం. ఎంత స్పీడ్ అయితే మంత నడదు ఎక్స్ప్రెస్ ఇక్కడ. నీరాకతో నాయే పావనము. సూపర్ పెట్టావు.
మరియా మార్తా లాజరు గృహము నీ రాకతో నాయే పావనము అత్తరు వాసన లేవెదజల్లు అత్తరు వాసన లేవెదజల్లు విందుశాలగా మారెను ఇల్లు రావయ్య రావయ్య మాయంటికి యేసయ్య రావయ్య మాయంటికి మరియా మార్తా లాజరు గృహము మరియా మార్తా లాజరు గృహము నీ రాకతో నాయే పావనము అత్తరు వాసన లేవెదజల్లు అత్తరు వాసన లేవెదజల్లు విందుశాలగా మారెను రావయ్య రావయ్య మాయంటికి యేసయ్య రావయ్య పిలవండి రావయ్య రావయ్య అయ్యా రావయ్య రావయ్య యేసయ్య రావయ్య పిలువు అయ్యా రావయ్య అత్తరు వాసన లేవెదజల్లు అయ్యా అత్తరు వాసన లేవెదజల్లు విందుశాలగా మారెను రావయ్య రావయ్య పిలువు రావయ్య రావయ్య మాయంటికి యేసయ్య రావయ్య భక్త విహార భవ పరిహార భక్త విహార భవ పరిహార నీతి భాస్కర యేసుదేవ రావయ్య 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 యేసయ్య అయ్యా యేసయ్య రావయ్య హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. నీవు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చివ్వడానికి యేసు నిలిచి ఉన్నాడా? నీ అవిశ్వాసాన్ని, తిరుగుబాటును, అవిధేయతను, నిరసనను, ఆగ్రహాన్ని, వ్యసనాన్ని తట్టుకొని నిలబడుతున్నాడు. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చి నీకు ఇవ్వడానికి, ఇక అయిపోయింది లేదు రాదు అనుకునే దాన్ని తిరిగి తెచ్చివ్వడానికి యేసు ఎదురు చూస్తున్నాడు. కొంతమంది జీవితాల్లో ఎంత వివరించినా, ఎంత చెప్పినా, ఎంత సహించినా వాళ్ళలో మార్పు రాలేదు. లోకా సువార్త 24వ అధ్యాయం ఒక్క మాట చూద్దాం. లోకా సువార్త 24:28. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా, ప్రియులారా శ్రద్ధగా నా వైపు చూడండి. ఎమ్మోయు మార్గములలో యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు.
అన్యాయంగా మా ప్రభువును చంపేశారని ఇద్దరు సహోదరులు బాధపడుతూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. యేసు వచ్చి దగ్గర నిలిచి, బాబు మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు కోపడ్డారు. నువ్వు ఈ దినములో ఉండి కూడా ఈ సంగతులు తెలియదా నీకు? యేసు ప్రభు గురించి దుర్మార్గులు చంపేశారు ఆయన్ని అని బాధపడ్డారు. అయ్యో అలాగా, మరి చచ్చిపోయి కుళ్ళిపోయాడా, మళ్ళీ లేవడా? ఏం లేగుతాడు, భయంకరంగా కొట్టేశారండి బాబు, చంపేశారు. లేఖనములు తెరిచి తన్ను గూర్చి వ్రాయబడిన ప్రతి వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే 26 నుంచి. లేఖనములో తన్ను గురించి రాయబడ్డ ప్రతి వచనాన్ని చూపించి దీని ప్రకారం తిరిగి లేస్తాడు, దీని ప్రకారం తిరిగి లేస్తాడు, దీని ప్రకారం నువ్వు ఇంకా నమ్మట్లేదా? యేసంటే పిచ్చి ప్రేమ, యేసు గురించినే బాధ, యేసు గురించే మాట్లాడుకుంటున్నారు, ఆయన తలపొచ్చుకుంటున్నారు, కానీ ఆయన తిరిగి లేస్తాడనే విశ్వాసం వారికి లేదు. లేఖనములన్నీ తీసి చూపించిన బలు వెలగట్లేదు వాళ్ళకి. అప్పుడేం జరిగింది తెలుసా? ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నాడంట. ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నాడంట. ఇందాకేమో ఉన్న చోటే ఉన్నాడు, ఊర్లోకి రావట్లేదు. ఎన్ని వచనాలు చూపించినా, ఎన్ని లేఖనాలు చూపించినా, ఎన్ని రుజువులు చూపించినా కన్నులు తెరవబట్టం లేదో, విషయం అర్థం కావట్లేదు, విశ్వాసం రావట్లేదు. కాబట్టి అనవసరం వీళ్ళకేక ఇదే వాక్యం, ఇదే ఉపదేశం, ఇదే ప్రత్యక్ష ఇంకొకరికి చెప్తే వాళ్ళు ఇప్పటికి విశ్వాసంలోకి వస్తారు. ఇంకెందుకు వీళ్ళకి చెప్పడం? ఎన్నిసార్లు చెప్పాలి? ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళిపోదాం అని వెళ్ళబోతుంటే అప్పుడు సురుకు ముట్టింది వీళ్ళకి. చదువు. తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. గట్టిగా ఆమేన్ అనాలి ఒకసారి. హల్లెలూయా. యాక్చువల్గా వెళ్ళిపోతాం కదా, నీకు అనవసరం అయితే హోప్లెస్ ఫెలోస్ ఎన్ని చెప్పిన నీకు అర్థం కాదు. వీళ్ళకి ఎన్ని చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం, ఎన్ని రుజువులు కావాలి, ఎన్ని వచనాలు చూపించాలి, ఎంతగా బలపరచాలి, ఇంక అనవసరం. ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోదాం, వాళ్ళకన్నా చెబుదాం, ఎందుకు వీళ్ళకి అని వెళ్ళిపోదామని ఆయన వెళ్ళిపోతుంటే వీళ్ళు గమనించి, అమ్మో ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేలా ఉన్నాడు అని అర్థం చేసుకొని, అయ్యా సాయంకాలం అయిపోయింది, రాత్రి కావచ్చున్నది, ఈ రాత్రికి మా వద్ద ఉన్నా. ఈ మారు మనుషులు అందరూ తగలబడ్డారు ఈ పూట కూటంలో. పెద్ద గొప్ప ఫోన్ ఉంటాం ఒకడికి, ఎవడు పడితే ఆడి దగ్గర ఉంది, పెద్ద ఎక్కువ ఫీల్ అవ్వకండి. ఎవడు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక అనవసరం వీళ్ళకి చెప్పి ఎదురు గ్రామానికి వెళ్ళిపోతాం అంటే అప్పుడు అర్థం వాళ్ళకి, ఈ రాత్రి ఉండొచ్చు కదా అని మాట వరుసకి మర్యాదకి అనలేదట. ఆయనను వేడుకొని ఆయన బలవంతము చేసిరి. చెప్పండి చెప్పండి, ఏం చేశారు? ఈ రాత్రి మాతో ఉండయా అని బలవంతం చేశారట. బలవంతము చేసినందున ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఫోటో సరిగ్గా యేసు రక్తం వేచే. క్రైస్తవులారా, దైవ సేవకులారా, మనకి వాళ్ళకి అందరికీ పాటలు పాడటం వచ్చింది, ప్రసంగాలు చేయటం వచ్చింది, డైలాగ్ వారు నడపడం వచ్చింది, డిబేట్లో కూర్చొని అదరగొట్టేయటం వచ్చింది, సవాళ్ళు చేయటం వచ్చింది. చాలు చాలు. ఇప్పుడు ఏమో రావాలి తెలుసా? మనలో మార్పుని, మనలో విశ్వాసాన్ని, మనలో ప్రత్యక్షతని, మనలో అవగాహనని ఆశించి ఇంతకాలం మాట్లాడి కోరుకున్న మార్పు కార్యం మనలో కనబడక మనల్ని వదిలిపెట్టి యేసు వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఇప్పుడు కావాల్సిందని తెలుసా? నీ డైలాగు తెలివితేటలు కాదు, ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోకుండానట్లుగా ఆయనను బలవంతం చేయటం రావాలి. చెప్పండి చెప్పండి, ఏం రావాలి మనకి? చెప్పండి చెప్పండి, ఏం రావాలి? పాటలు వచ్చినాయా, ప్రసంగాలు వచ్చినాయా, టాలెంట్ వచ్చిందా, ఆర్గ్యుమెంట్లు వచ్చిందా, తెలివితేటలు వచ్చినాయా? చాలు.
నిన్ను దాటి వెళ్ళిపోకుండా, నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళకుండా, నీ సంఘాన్ని వదిలి వెళ్ళకుండా, నీ గ్రామాన్ని వదిలి వెళ్ళకుండా ఆయనను బలవంతము చేయగలిగిన ఒక కృప ఈ రాత్రి నీ మీదకి వచ్చునుగాక. ఆ కృప యేసు నామములో నీ మీదకి వచ్చునుగాక. పట్టావంటే, మోకరించావంటే, ప్రార్థన చేసావంటే, కన్నీరు కార్చావంటే నిన్ను దాటిపోనివని కృప పొందాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోతున్నట్లుగా ఉన్నాడు. ఆపాలు ఈ రాత్రి. నీ మాటే, నీ స్వరమే, నీ కన్నీరే, నీ బలవంతమే నీ దశ దిశ తిరిగిపోయేలా చేసింది. ఇప్పుడు దాకా ఏం జరిగింది? దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. తోటి విశ్వాసులు, దైవజనులు నిన్ను బలవంతం చేస్తారు. భక్తిగా ఉండమ్మా, ప్రార్థన చేసుకోరా, అధైర్య పడకరు. కాదు. ఇక చెప్పాడు. ఇక ఈ సమయం ఎందుకు వీళ్ళకి, ఇంకొకరికి ఇస్తే వాళ్ళని నేర్చుకుంటారని ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. నిన్ను విడిచిపెట్టక ముందే, దాటిపోకముందే, వెళ్ళిపోకముందే నువ్వు ఆయనకు అడ్డుపడి ఈ రాత్రి బలవంతము చేయగలిగిన ఒక ప్రార్థన. అంతగా బలవంతం చేయడానికి కారణం ఏంటి? ఆయన యేసు అని వాళ్ళకి ఇంకా అర్థం అవ్వాల, తెలియలా. లోపలికి వచ్చాక, రొట్టె విరిచాక కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు తెలియదు వాళ్ళకి ఆయన ఎందుకు బలవంతం చేశారు. ఆయన క్రీస్తు అని అర్థం కాలేదు ఇంకా. కానీ ఆయన మాట్లాడుచున్నప్పుడు మన గుండెలో ఒక మంట వచ్చింది. ఆయన ఎవరో తెలియలేదు, కానీ ఆయన మాట్లాడుతుంటే లోపల ఏదో మంట పడుతుంది. ఆయన మాట్లాడితేనే ఎంత మంటగా ఉంటే ఆయనే మనతో ఉంటే ఇంకెంత బాగుంటుందో అని ఒక ఆశ కలిగింది. ఈ నొదిలి పెట్టకూడదని ఇక బలవంతం మొదలు పెట్టారు. ప్రాధేయపడుతున్నారు, బతిమాలుతున్నారు. ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దని ఆయన్ని బలవంతం చేయగలిగితే స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు లోకంలోకి వెళ్ళిపోకుండా, పాపంలో పడిపోకుండా, ప్రస్తుతంలోకి వెళ్ళిపోకుండా, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా, నిరాశ లోయలోకి వెళ్ళిపోకుండా, క్రీస్తు ప్రేమ ఇంతవరకు నిన్ను బలవంతం చేస్తా వచ్చింది. నిన్ను దాటి వెళ్ళిపోకుండా ఒక అద్భుతం చేయనట్లు ఇక నీవు ప్రార్థనలో ఆయన్ని బలవంతం చేయటం రావాలి. ఆమేన్. ఈ సభలో నీకు ఒక వాగ్దానం. నువ్వు రానివ్వగలిగితే, తలుపులు తెరవగలిగితే, చేర్చుకొనగలిగితే, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని ఇచ్చి వెళ్ళడానికి యేసు వచ్చాడు. ఈ సభలో నీకొక హెచ్చరిక. ఎన్ని సంవత్సరాలుగా చెబుతున్నా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎంతమంది దైవజనులను తెచ్చినా, ఎన్ని వాక్య ప్రత్యక్షతలు బయలుపరిచినా నీకింకా కన్నులు తెరవబట్టడం లేదు, అవగాహన కలగటం లేదు, మార్పు ఉండటం లేదు, ఎదుగుదల లేదు. కనుక విసిగి ప్రభు నిన్ను వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆయన ఎదుట ఉన్న గ్రాములకు వెళ్ళనయ్యున్నట్లుగా కనబడగా తమతో ఉండమని వేడుకుని వారు బలవంతం చేశారట. ఈ రాత్రి ఆ పని నువ్వు చేయగలవా? వారు యేసుని ఇంకా గుర్తుపట్టకుండానే బలవంతం చేశారని లోపలికి వెళ్ళాడు కదా. నువ్వు ఆయన ఎరిగిన బిడ్డవు, ఆయన ఆరాధిస్తున్న బిడ్డవి, ఆయన సేవకు సమర్పించుకున్న వ్యక్తివి, ఆయనకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తివి. నీవు బలవంతం చేస్తే గ్రామాన్ని దాటి వెళ్ళిపోతాడా? నీ సంఘాన్ని, సేవని దాటి వెళ్ళిపోతాడా? ఆమేన్. తిరుగుబాటు చేస్తున్న ప్రజలైనా, వ్యతిరేకమైన మనస్సు కలిగిన వారైనా, పాపానికి బానిసలైపోయిన ప్రజలైనా, అవిధేయతలో మునిగిపోతున్న వారైనా, దేవుడు ఆ గ్రామాన్ని దాటి వెళ్ళడా? నిన్ను బట్టి ఆయన ఆగుతాడు. ఆయన ఆగితే అద్భుతాలే. గట్టిగా ఆమేనండి. ఆయన ఇంకా గ్రామంలోకి రాకుండా బయటే ఉండిపోయాడు. ఇక సుఖం లేదని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. మత్తయి 9:1, మార్కు 2:1 ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చేసాడు. ఆమేన్, ఆమేన్. మన గ్రామం, మన పట్టణం, మన సంఘం, మన కుటుంబం, మన గృహం, మన విశ్వాసం యేసును అడ్డుకుంటుందా? 2,
యేసు వెళ్ళిపోవాలి అనుకునేట్టుగా ఉందా? 3, మరలా మరలా దర్శించే గృహంగా మన గృహం ఉందా? ఆయన కపెర్నహూమును మరలా దర్శించి ఆయన మరలా పట్టణములోనికి వచ్చి, ఎందుకు? పుట్టిందేమో బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, పరిచర్య అంతా యెరూషలేము, గలిలయ పరిసర ప్రాంతాల్లో, కానీ మీది ఏ ఊరంటే మాత్రం మాది కపెర్నహూము అన్నాడట. మత్తయి 9లో మాట రాసింది, ఆయన తన పట్టణమైన కపెర్నహూములో మళ్ళీ ప్రవేశించాడు. నీ పట్టణం ఎట్ట అవుద్ది అబ్బాయి కపెర్నహూము? పదే గ్రామానికి వచ్చాడు, ఇల్లు కలిగి ఉన్నాడు, దానికి పన్ను కట్టాడు, అందుకనే మాది ఆ ఊరు అంటున్నాడు. నేను అంటున్నాను, మన ఊరు, హలో, మన సంఘం, మన గృహం, మన హృదయం ఎట్లుంది? ఆయన్ని రానివ్వకుండా అడ్డుకునేటట్టుగా ఉందా? అని వదిలి వెళ్ళిపోయేటట్టుగా ఉందా? మరలా మరలా దర్శించేటట్టుగా ఉందా? ఆయన ఒక్కసారి బెత్లెహేమును దర్శిస్తే ఏమైందో తెలుసా? కరువు తీరిపోయి పరిగ ఏరుకున్న వారికి కూడా సమృద్ధి వచ్చేసింది. ఆయన బెత్లెహేమును మరలా దర్శించగా వచ్చారుగా నయోమి, రూతు. పరిగ ఏరుకున్న కరువు తీరిపోయి దాన్ని దర్శిస్తే, పరిగేరుకున్న వాళ్ళకే కరువు తీరిపోతే వ్యవసాయం చేసేవాడికి ఎట్లుంటుందండి? పని చేసేవాడికి ఎట్లుంటుందండి? ఆయన ఒక్కసారి దర్శిస్తేనంత బాగుంటే పదే ఆయన కపెర్నహూమును దర్శించాడే. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని ఆయన పదే దర్శిస్తే పరిస్థితులు ఎంతగా మారిపోతాయి. ఏం చేద్దాం? మన ఇంటిని ప్రభు కొరకు తెరుద్దాం, మన హృదయాన్ని ప్రభు కొరకు తెరుద్దాం. మన సంఘం, మన సిద్ధాంతం, మన డినామినేషన్, మన బోధ అంటూ ఆయన ఊరు బయట ఆపొద్దు ఆర్గ్యుమెంట్లతో. రాని లోపలికి ఆయన పోనివ్వకు, బలవంతం చేయి. పదే దర్శించే సంఘంగా మారిపో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించునుగాక.